సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోండి. ఎవరు మాకంటే సార్ పక్కరండి సార్ పక్కరండి వస్తారు మీరు వస్తారు సైడ్ కొంచెం సైడ్ సైడ్ హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు, వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని మోహన్ బాబు పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది మోహన్ బాబు గారి పేరు ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఎవరి గారు మెన్షన్ చేయలేదు. అది ఎందుకు అనేది, ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. మా పిల్లలకు నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అది ఎందుకనేది తెలియదు. ఇంట్లోకి వచ్చి దాడి చేశారా? ఇతను వెళ్తుండగా వాళ్ళు అటాక్ చేశారు. ఇంటి లోపలికి వచ్చారు, వరండా దగ్గర అట్లా ఇంటి దగ్గరలో. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మోహన్ బాబు ఆ టైంలో ఉన్నాడు. పిటిషన్ లో అవన్నీ రాలేదు, ఇన్వెస్టిగేషన్ లో. అంటే మీకు డయల్ 100 తో సమాచారం ఇచ్చారు, ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఉన్నప్పుడు నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరు ఏం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది. తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చారు. సెక్యూరిటీ ఉంది అక్కడ. సార్ మీరు ఏమైనా సీసీ ఫుటేజ్ ఏమైనా కలెక్ట్ చేశారా? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ఇంకేమైనా చెప్పలేదు. అందులో ఉన్న హార్డ్ డిస్క్ లేదని చెప్తున్నారు. ఏందనేది కూడా అది అక్కడ ఏం లేదు. ఎవరు వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ వచ్చి ఇస్తున్నారు. జరిగిన దాని మీద వచ్చి ఇస్తున్నారు. నిన్న 9 o'clock జరిగిందని చెప్పారు. 9 o'clock ఆయనకి కుటుంబానికి పెట్టుందంటారు కదా, ఎవరితో అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మీరు ఈ కంప్లైంట్ కాపీ తర్వాత మనోజ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా సెక్షన్స్ కంటెంట్స్ ప్రకారం ఇప్పుడే కదా నేను సార్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మీరేమైనా కలెక్ట్ చేశారా సార్? అంటే రాడ్స్ కానీ ఏమైనా ప్రాథమికంగా మీరు కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తాం. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు ఏమైనా కలెక్ట్ చేశారా సార్? నిన్న ఏం లేదండి. ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని లేదు. మా వెహికల్ ఎట్లేదు, రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయింది అందుకు
సార్ ప్రస్తుతం అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎవరు మాయం చేశారనేది మన అనుమానం పెట్టింది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ ఆయన మన పేరు చెప్పాడు. వినయ్ మహేశ్వరి వినయ్ పేరు ఏమన్నా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారని చెప్పారు. సార్ భూ తగాదాలు ఏమన్నా చెప్పాడా? వాళ్ళకి చెప్పలేదు.